తిరుమల క్షేత్రాన్ని ప్రణాళికబద్ధంగా మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలారావు చెప్పారు. సో తిరుమల క్షేత్రం అనేది ప్రపంచంలోనే అద్భుతమైన ఒక ధార్మిక క్షేత్రంగా ఉండాలి, ఒక ప్లాన్డ్ ప్రణాళికాబద్ధంగా డెవలప్ అవుతున్న ఒక క్షేత్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఇవన్నీ కూడా స్టడీ చేయమని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ ఆ ప్లాన్ గురించి అడిగితే ఆ ప్లాన్ గురించి అన్ఫార్చునేట్లీ ఎవరికి తెలియదు. టీటీడీలో ఈ ప్లాన్ అనేది ఒకటి నోటిఫై చేయడం జరిగింది. 2019లోనే ఒక ప్లాన్ని నోటిఫై చేయడం జరిగింది. ఆ ప్లాన్ అనేది ఉందని కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. నాకు అడిగితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి 2019లో ఉన్న 1970 ప్లాన్ ఒకటి ఐఐటి వాళ్ళు తయారు చేసిన ప్లాన్ తీసుకొచ్చారు. సో మొత్తం మీద అర్థమైంది ఏంటంటే టీటీడీలో లేకపోతే తిరుమలలో ఏదైనా డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఒక ప్లాన్ ప్రకారం జరగడం లేదు. ఈవోనో లేదా చీఫ్ ఇంజనీరో లేకపోతే ఎవరో ఇక్కడ కట్టేద్దాం, ఏదో కడదాం అనుకున్నాం రెస్ట్ హౌస్, ఇది ఇక్కడ కట్టేద్దాం, లేదా ఈ రోడ్ వేసేద్దాం, ఇక్కడ క్యూ లైన్ కట్టేద్దాం అనే పరిస్థితి ఉంది తప్ప ఒక ప్రణాళిక ప్రకారం తిరుపతి అభివృద్ధి జరగడం లేదు. తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి డెవలప్డ్ ఆర్ ప్లాన్డ్ సిటీ ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న నగరం ఏదైనా ఉన్నా సరే, పట్టణం ఏదైనా ఉన్నా సరే, దానికి ఒక అర్బన్ డిజైన్ గైడ్లైన్స్ అని ఉంటాయి. అంటే ఇలాంటి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న, రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉన్న, ఇంత మంచి ఆర్కిటెక్చర్ ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో, క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక ఆ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ లేకపోతే ఆ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, అక్కడ ఉన్న ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ అవన్నీ కూడా మనకి ప్రతిబింబించేలాగా అక్కడున్న బిల్డింగ్స్ ఉండాలి. కానీ అవేమీ లేవనేది మన అందరికీ తెలుసు. టీటీడీ సొంతంగా ఏ బిల్డింగ్ కట్టినా లేకపోతే ఏ ప్రైవేట్ బిల్డరో లేకపోతే డోనరో కట్టినా సరే దానికి అది ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి జూబ్లీ హిల్స్లో కట్టిన బిల్డింగ్స్ ఏ ఆర్కిటెక్ట్స్ ఎలా అయితే జూబ్లీ హిల్స్లో బిల్డింగ్ కడతారో దానికి దీనికి తేడా ఏమీ లేదు. అలా ఉండడానికి వీల్లేదు. అవన్నీ కూడా ఒక యూనిఫామ్గా ఒక యూనిఫామిటీ కనిపించాలి, ఒక థీమ్ కనిపించాలి. ఇక్కడున్న ప్రతిదీ కూడా ఒక ఆ రిలీజియస్ సిగ్నిఫికెన్స్, స్పిరిచువాలిటీ, ఆ పవిత్రత అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి ఏదైనా సరే. తర్వాత ఇప్పుడు పేర్లు కూడా చూస్తే మొన్న బోర్డులో కూడా ఆ విషయం చర్చకు వచ్చింది. టీటీడీ బోర్డులో ఏమిటంటే ఈ పేర్లు కూడా కంపెనీ పేర్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ కంపెనీ పేర్లని డోనార్ కాటేజెస్ ఏవైతే ఉన్నావన్నీ కదా కంపెనీ పేర్లు తీసేసి టీటీడీ నుంచే ఒక 100-150 పేర్లు ఇస్తాం. హిందూ ధర్మానికి సంబంధించిన పేర్లు లేకపోతే స్వామివారికి సంబంధించిన పేర్లు, ఈ పేర్లు ఇస్తే ఆ 150లోంచే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారమే ఆ పేర్లు పెట్టాలనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం. అది కూడా బోర్డులో కూడా చర్చించడం జరిగింది. దాని ప్రకారం చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ బిల్డింగ్స్ ఏవైతే కడుతున్నామో పైన తిరుమలలో ఇవన్నీ కూడా టౌన్ ప్లానింగ్ నామ్స్ ప్రకారం కట్టాలి. పర్మిషన్స్ అయితే తీసుకుంటారు మన ప్లానింగ్ వింగ్ నుంచి, అంటే చీఫ్ ఇంజనీర్ గారు వాటిని అన్నింటినీ అప్రూవ్ చేస్తారు గైడ్లైన్స్ ప్రకారం. తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, నామ్స్ ప్రకారం కడుతున్నారా లేదా అనేది చూసుకునే పద్ధతి లేదు. దానివల్ల ఏంటంటే అసలే ప్లానింగ్ లేదు, ప్లానింగ్
లేకపోవడం ఒకటి, దాని మీద ఒక ప్లాన్ అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని Please like, share, subscribe Janabheri News.